ఒక అమ్మ, ఒక భక్తి, ఒక అద్భుతం. ఇది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం కథ. కృష్ణ అనే భక్తురాలు ప్రతిరోజు 101 శివలింగాలను తయారు చేసి పూజ చేసి వాటిని నీటిలో విసర్జించేది. ఆమె విశ్వాసం పర్వతాల కంటే బలమైనది. కానీ ఒకరోజు ఆమె కుమారుడు చంపబడ్డాడు. అయినా ఆమె అదేవిధంగా పూజ చేస్తూనే ఉంది. ఆమె భక్తిని చూసి శివుడు ఆకాశం చీల్చుకొని ప్రత్యక్షమయ్యాడు. బాలుణ్ణి బతికించాడు. అప్పటి నుంచి అక్కడే శివుడు జ్యోతిర్లింగంగా వెలిగిపోయాడు. అందుకే జ్యోతిర్లింగాన్ని కృష్ణేశ్వర అంటారు. ఇది కథ కాదు, ఇది ఒక భక్తి శక్తి. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు సమీపంలో ఉండటం వల్ల టూరిజం మరియు ఆధ్యాత్మికత కలయిక ఉంటుంది. ఇక్కడ భక్తులు స్వయంగా శివలింగాన్ని తాకి పూజ చేయవచ్చు. ఈ పార్ట్తో 12 జ్యోతిర్లింగాల సిరీస్ ముగిసింది. నెక్స్ట్ సిరీస్లో మరొక ఆధ్యాత్మిక రహస్యం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.